78 మందితో బ్యాచ్ స్టార్ట్ అయ్యి అనంతపురం హెడ్ క్వార్టర్ నందు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొంతమంది రిటైర్డ్ అయినారు, కొంతమంది ప్రమోషన్ తీసుకున్నారు. అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా ఉద్యోగాలు నిర్వర్తిస్తూ పోలీసు నిజాయితీగా ప్రవర్తిస్తున్నాము. అందుకు అందరము కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అదే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరము కలిసి మేము కేక్ కట్ చేసుకుని సంతోషాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏమంటే 1990 మేము అనేక ప్రాంతాల నుంచి, అనంతపురం జిల్లా నుంచే కాదు రాయలసీమ నుంచి కూడా మేము సెలెక్ట్ అయినాం. అందులో మాకు సంబంధించిన వరకు అందరూ కూడా ఎవరో ఏమో భాష తెలియదు, ఏ వ్యక్తులు కూడా మాకు తెలియదు, పరిచయం కూడా ఉండదు. కానీ 35 సంవత్సరాలు మేము ప్రయాణం చేశాం. వాళ్ళకు ఉన్నతమైన పదవులు వచ్చినా లేకుండా పోయినా, ఇంకో రకమైన వాళ్ళకు పదవి విరమణ చేసినా కూడా ఈ బ్యాచ్లో అనేకులు కలిసి ఉక్కుమ్మడిగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. అంటే బీదలకు ఏదైనా సహాయం చేయడం కానీ, కుటుంబాల్లో మాకు ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే కానీ, కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా, ఆరోగ్య పరిస్థితులు ఏదైనా కలిగినా కూడా సహాయం చేసేదానికి మేము ఏకదాటిగా ఉన్నాం. కేవలం ఇది రావడానికి కారణం ఎవరు తెలుసా? మాకిచ్చిన గురువు, మాకిచ్చిన ఆర్ఎస్ఐ ఓవై గారు, ఏఆర్ఎస్ఐ రసూల్ సార్ గారు, మోహన్ సార్ గారు, 669 మోహన్ రాజు గారు, మరియు రామకృష్ణ ఏడీ గారు, అన్వర్ ఏడీ గారు, వాళ్ళ యొక్క క్రమశిక్షణలో మేమంతా మెలిగి ఈ తయారంగా ఇలా ఉన్నామంటే కేవలం మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదము, మా గురువుల యొక్క క్రమశిక్షణ వల్లే మేము ఇలా తయారై ఈరోజు ప్రపంచానికి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. 35 సంవత్సరాల గ్రూప్ ఇంతమంది ఎక్కడ కూడా కలవరు. పోలీసులో నిజం పోలీసులు ఇంతమంది కలిసామంటే, అన్ని జిల్లాల నుంచి కలిసామంటే ఒక ఉద్దేశం. నిజంగా అది ఒక ధన్యత. మా యొక్క ఉమ్మడిగా ఉన్నామంటే అర్థం ఏమి? మేమంతా కలిసికట్టుగా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇది మేము సాధిస్తున్నాం. థ్యాంక్ యూ. బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము 1991 డిసెంబర్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి చేరడమైనది. ఎంతో క్రమశిక్షణతో మా యొక్క ఈ ప్రయాణంలో ఎంతోమంది ఉన్నత పదవులను అధిరోహించినారు. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో ఇప్పటిదాకా ఈ యొక్క 78 మందితో ఉన్న మా బ్యాచ్ అన్ని విధాల అన్ని సమయాల్లో కూడా మంచి క్రమశిక్షణతో ఉంటూ పదోన్నతులు పొందుతూ చాలా చక్కగా ఇప్పటి వరకు మేము 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మేము ఈ యొక్క బ్యాచ్ను ఒక గ్రూపుగా తయారు చేసుకొని దీంట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వివాహాది శుభకార్యాలకు మా బ్యాచ్మేట్స్కి ఎవరికైనా వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహాలు జరిగితే వాళ్ళకి ప్రోత్సాహకరంగా అంతో ఇంతో మొత్తాన్ని అందజేస్తూ, ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ వారికి కూడా మేము అంతో ఎంతో ఏర్పాటు వాళ్ళకి కూడా సహాయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. మా యొక్క ఈ బ్యాచ్ ఇంకా దృఢంగా ఉండి ఎల్లవేళలా ఇంకా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అందరూ బ్యాచ్మేట్స్ కూడా మేము ఆదర్శంగా ఉండాలని, ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మా బ్యాచ్ ఎంతో ఆదర్శవంతమైనది. దీంట్లో చాలామంది పదవి విరమణ చెందిన వారు ఉన్నారు, పదోన్నతి పొందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మా ఈ ఫంక్షన్ కానీ జరుపుకున్నాం మేము 31/12/1990లో మా బ్యాచ్ ఏర్పడింది. ఇప్పుడు మా కొలీగ్స్ చెప్పినట్లు ఒక అనంతపురం జిల్లానే కాకుండా రాయలసీమ జిల్లా నుంచి కానీ ఇక్కడ మేము సెలెక్ట్ అయినాము. మేము ఈరోజు ఇంత క్రమశిక్షణతో, ఇంత డిసిప్లిన్గా, అందరిమీ ఇంత యూనిటీగా ఉన్నామంటే కేవలం మా గురువులు ఓబయ్య గారు, రసూల్ గారు, ఆల్రెడీ మన శివ గారు చెప్పినారు అందరి గురించి. తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మా ఎస్పీ రామచంద్రారెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ రామసుబ్బారెడ్డి గారు, ఏఆర్ డిఎస్పీ రంగారావు గారి, ఏఆర్ఆర్ఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చాలా డిసిప్లిన్. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు 60 సంవత్సరాలు, మొన్ననే 60 పూర్తిగానే అయింది. కానీ త్రూ అవుట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో మా మాదిరి పరేడ్ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏఆర్లో మాకు అంత క్రమశిక్షణగా ప్రేయర్ నేర్పించినారు. ఒక్క ప్రేయర్ విషయంలోనే కాకుండా
ఫ్యాకల్టీ విషయంలోనైతేనేమి, అన్ని దాంట్లో స్పోర్ట్స్ విషయం, కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ అన్నీ తీసుకొని వచ్చినటువంటి బ్యాచ్ మాది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. తర్వాత ఈరోజు మా చనిపోయినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ మేము ఈరోజు సంతాపం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని కానీ మేము ముందుకు తీసుకొని పోతాము. ఎప్పటికీ ఈ బ్యాచ్ ఎప్పటికీ ఇట్లే ఉంటాము. రిటైర్డ్ అయిన తర్వాత కానీ అంత కలిసిమెలిసే ఉంటాము.